नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमो। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభశ్రావణం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి తిథికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే పనుల్లో విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నట్లయితే, శ్రమకు తగిన ఫలితం రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ప్రతి పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించాలి. ఈరోజు ఎవరైనా సరే గణపతిని పూజించేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజించండి. అలా చేస్తే గణపతి విశేషమైనటువంటి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రులవుతారు. ఆ మంత్రం ఏంటంటే, నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. చాలా సులభమైన మంత్రం. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః. ఈ మంత్రం చదువుతూ గణపతిని ఇంట్లో ఎర్రటి పుష్పాలతో కానీ, కుంకుమ కలిపిన అక్షింతలతో కానీ, గరికతో కానీ పూజించండి. అలాగే గణపతికి ప్రీతిపాత్రమైన దీపం కొబ్బరి నూనె దీపం కాబట్టి వెండి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంతేకాకుండా గణపతిని పూజించేటప్పుడు బంగారంతో తయారు చేయబడిన గణపతి రూపును పూజించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. వెండితో తయారు చేయబడిన గణపతిని పూజించినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రాగి లోహంతో తయారు చేయబడిన గణపతిని పూజించినట్లయితే కోరికలన్నీ, మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని పూజించాలి. అలాగే గణపతికి ఈరోజు రాగులు కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఎలాంటి తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని పూజించే వాళ్ళు ప్రత్యేకంగా కలశం ఉంచుకొని పూజిస్తే గణపతి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. ఒక కలశం తీసుకొని ఆ కలశంలో నీళ్లు పోసి కలశం మీద కొబ్బరికాయ ఉంచి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని చుట్టి ఆ కలశాన్ని ప్రతిష్ఠించి కలశంలోకి గణపతిని ఆవాహన చేసి పక్కనే గణపతి చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచి గణపతిని షోడశనామాలతో పూజించినట్లయితే విశేషంగా శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి నాడు గణపతి అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే ఈ సంకష్టహార చతుర్థి నాడు గణపతి ఆలయానికి సాయంకాలం పూట వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. అలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి ప్రతి ఒక్కరూ చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు గణపతిని పూజించే సమయంలో గణపతికి వెన్నను అలంకరించండి. వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో మీ కష్టాలన్నీ కూడా అంత సులభంగా కరిగిపోతాయి. కాబట్టి వెన్న గణపతికి సమర్పించడం ద్వారా గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో గణపతిని ఆరాధన చేయండి, దేవాలయంలో దీపారాధన చేయండి. ఈ సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. రేపటి శుభశ్రావణం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఇక్కడ మీరు మొత్తం గమనించవలసింది, కృష్ణుడి నుంచి వారు ఐహికమైన ఏమీ ఆశించట్లేదు. పైగా ఐహికమైన రాలేదని కంప్లైంట్ లేదు. ఏదో నువ్వు పుట్టడంతో మాకు అన్నీ వచ్చేసాయి. కష్టాలంటావా, వచ్చిన ప్రతిసారి నువ్వు తీరుస్తూనే ఉన్నావు. మాకు కావలసింది నువ్వయ్యా. దీన్ని తత్సుఖ సుఖిత్వం అంటారు ఇక్కడ. అయ్యో పాపం నీ కాలికి ఏమైందో, ఆయన భగవంతుడండి, ఆయన కాలికి ఏమీ కాదు అనే జ్ఞానం కంటే స్వామి పాదాలతో నొచ్చుకుంటాయో మన ప్రేమ గొప్పది తెలుసుకోండి. ఇక్కడ అది ప్రేమ.
అది మాహాత్మ్య జ్ఞానం కంటే గొప్పది ప్రేమ అంటే ఇది అర్థం. అందుకని భగవంతుడు కదండి, ఆయనకి ఆకలి లేదు, అన్నం పెట్టకపోయినా పర్వాలేదు. అలా అంటే తప్పు. అయ్యో పాప ఆకలిస్తుందేమో కృష్ణుడికి, రానైనా అన్నం పెడతాను అనేదాని ప్రేమ ఉందే, ఆ ప్రేమకు దొరికిపోతాడు తెలుసుకోండి. ఆ శుద్ధ ప్రేమ చాలు. ఈ అమాయకమైన ప్రేమ చాలా గొప్పదండి ఇక్కడ. అది తత్సుఖ సుఖిత్వం అంటారు నారదుల వారి భక్తి సూత్రాల్లో. అది కనబడుతుంది. ఆయన సుఖాన్నే వాళ్ళు సుఖంగా భావిస్తున్నారు తప్ప ఆయన వల్ల సుఖాన్ని కాదు, ఆయన సుఖం కోరుకుంటున్నారు మీరు ఇక్కడ. అది భక్తిలో ఒక అందమైన లక్షణం. అది ఇందులో చూపిస్తున్నారు. ఈ లోపల సాయంత్రం అవుతుంది, సంధ్యా సమయం. అప్పుడు నువ్వు వస్తుంటావు. ఎంత బాగుంటుంది తెలుసా, గోధూళి వేళ ఆవులు తోలుతూ ఉంటే ముందు ఆవులు వస్తుంటాయి, గోధూళి ముందు కనబడుతుంది, తర్వాత ఆవుల మందలు కనబడతాయి. ఆవుల మందల వెనకాల నువ్వు నిలబడతావు చిరునవ్వు నవ్వుతూ తోటి బాలుర మధ్యలో. అప్పుడు నీ ముంగురులు నుదుటి మీద పడుతున్న ఆ ముంగురులు వాటికి గోధూళి అంటుకుని ఉంటుంది, చురు చెమట ఉంటుంది ఆ నుదుటి మీద, ఆ చిరునవ్వు ఉంటుంది. అలాంటి ఆ వదనం చూసాక మా మనస్సు శాంతి పొందుతుంది. మళ్ళీ ఎప్పుడు చూస్తామయ్యా వదనాన్ని? దిన పరీక్షయే నీలకుంతలైర్ వనరుహాననం బిభ్రదావృతం ఘన రజస్వలం దర్శయన్ముహు మనసి నస్మరం వీరయచ్చసి. ఆ రూపాన్ని తలంచుకుంటూ ఉంటే మా హృదయంలో కోరిక పెరిగిపోతుంది. అందుకే మళ్ళీ అడుగుతున్నాం, ఆ పాదపద్మాన్ని మా హృదయానికి తగిలించవయ్యా. విరుక్తం రెండో మారు అదే కోరిక. అంటే అది కావాలనే వాంఛ ప్రగాఢమైనప్పుడు మరొక పర్యాయం చెప్తారు. ఎటువంటి పాదం? ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం జేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ నస్తనేశ్వర్పయాధిహన్. ఆధిహన్ ఎంత అందమైనటువంటి సంబోధనం. ఆధిని పోగొట్టువాడా అంటే మనస్సులో కలిగే బాధని పోగొట్టువాడా. మనోవ్యాధి అంటే అజ్ఞానమైనది, మరొకటి ఏం కాదు. అవిద్యను తొలగించువాడా అనే అర్థం చక్కగా సరిపోయింది. మానసికమైన వేదాన్ని పోగొట్టే హే కృష్ణ, నీ పాదము ప్రణత కామదం, నమస్కరించిన వారికి కామదం. పద్మదార్చితం, మామూలు పాదమా అది? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. అది పద్మదార్చితం, బ్రహ్మదేవుడి చేత పూజింపబడినటువంటి పాదం. అటువంటి పాదం భూమి మీదకి వచ్చింది. ధరణి మండనం, నీ పాదము భూమికి అలంకారం. తర్వాత గొప్ప మాట అంటున్నాడు, జేయమాపది అంటే ఆపద కలిగినప్పుడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఆ పాదాన్ని ధ్యానించాలి. అందుకే ఆపత్కాలంలో ధ్యానించదగిన పాదములవి జేయమాపది. ఆ పాదానికి ఉన్న గొప్ప లక్షణం శంతమం. శంతమం అనేది వైదిక శబ్దం. శంతమయా గిరిశంతాభిచాకశీహి. శంతమం, శం అంటే శాంతి, శుభం, సుఖం. వాటిలో తమం సూపర్లేటివ్ డిగ్రీ. అది శంతమం అత్యంత శుభప్రదమైనది, అత్యంత ఆనందదాయకమైనది, అత్యంత శాంతిదాయకమైనది అయినటువంటిది శంతమం. అటువంటిది నీ పాదము. ఇప్పుడు ఆ పాదానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం జేయమాపది శంతమం చరణ పంకజం. చరణ పంకజానికి ఉన్నటువంటి 5 లక్షణాలు. అలాంటి ఆ పాదాన్ని రమణ, రమణ అంటే ఆనందింపజేయువాడా, ఆనందమే స్వభావమైనవాడా, అటువంటి ఆ పాదాన్ని మా హృదయాలపై ఉంచవయ్యా అని అంటూ మళ్ళీ అధరామృతం మళ్ళీ అడిగారు. అధరసీధున ఆప్యాయస్వన, అది ఆ భావమే. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠు చుంబితం ఇతర రాగ విస్మారణం రుణాం వితర వీర నస్తే ధరామృతం. అధరామృతము అనే విషయాన్ని 3 పర్యాయాలు మనం భావించవచ్చు. అంటే పెదవుల నుంచి దొరికే అమృతము. కృష్ణుని యొక్క అధర్మం నుంచి 3 అమృతాలు ఉంటాయి. ఒకటి చెప్పుకున్న మధురయాగిరా వల్గువాక్యయ బుధమనోజ్ఞయ. పండితులకు, జ్ఞానులకు, యోగులకు కూడా ఆనందం కలిగించే వాక్కులు అధర్మం నుంచి వచ్చే ఒక అమృతం. రెండవది దర్శన మాత్రం చేతనే ఆనందం కలిగించే మందహాసం, అది 2వ అమృతం. 3వ అమృతం ఏంటంటే వేణువు. ఈ 3 వారు ఆశిస్తున్నది. ఆ చిరునవ్వు కావాలి. అందుకే జలరుహాననం చారుదర్శయ అన్నప్పుడు ఒక అధరామృతం అయిపోయింది. మధురయాగిర అన్నప్పుడు 2వ అధరామృతం. 3వ అధరామృతం ఇక్కడ చెప్తున్నారు. ఆ వేణుగానం. వేణుగానానికి ఉన్న లక్షణం అంటే సురతవర్ధనం. సురతం అనేది నైఘంటికమైన అర్థం వదిలేస్తే పదానికి అర్థం సురత, ఉత్కృష్టమైన రతిని కలిగిస్తుంది. ఉత్కృష్టమైన రతి అంటే లౌకికమైన రతులు కురతులు. లౌకిక విషయాలు కావాలనే తహతహలు, కామాదులు, కురతులు. కానీ భగవంతుడు కావాలి, ఆయన ఆనందం కావాలని తహతహ సురతం. ఆ వేణుగానం వినగానే ఆ భగవంతుడితో ఆనందించాలి, భగవంతుడిని పొందాలని తహతహ పెరిగింది కనుక సురతవర్ధనం. అంతేకాదు వేణుగానము
లౌకిక వికారములైన అజ్ఞాన వికారమైన శోకములన్నీ పోగొడుతుంది, శోకనాశనం. అది రెండవది. మూడవది ఇతర రాగ విస్మారణ. చాలా అత్యద్భుతమైన మాట అండి. ఇక్కడ అన్ని రాగాల్ని మరిపింపజేస్తుంది అన్నాడు. ఇక్కడ చాలా లోతైన మాట ఇది. అన్ని రాగాలు మరిపింపజేస్తే, అవునండి, వేణువు నుంచి మంచి రాగం ఆలపిస్తాడు ఆయన. ఆయన రాగం ఆలపిస్తే ఇతర రాగాలన్నీ మర్చిపోతాం, అంతే కదా? అవును, నిజమే. ఎందుకంటే ఆయన వేణుగానం మొదలు పెట్టగానే ఆకాశంలో గొప్ప రద్దీ ఏర్పడిపోయింది. తెలుసా? బృందావనంలో ఆయన వేణుగానం ఆరంభించగానే ఎంత రద్దీ ఏర్పడిందంటే దివ్యమైన సంగీత విద్వాంసులందరూ పైన కూర్చున్నారు. కృష్ణుడు వేణుగానం చేసేటప్పుడు తమ సంగీతంలో మరింత గొప్పతనం పొందాలనే ఉద్దేశంతో పైన కూర్చున్నట్టు చాలామంది. ఎవరెవరి అంటే ఒకరు సరస్వతీదేవి, ఇంకొకరు వైణిక విద్వాంసులు, ఇంకొకరు వేణు విద్వాంసులు. దేవతల్లో చాలామంది ఉన్నారు, గంధర్వుల్లో వాళ్ళలో సంగీత విద్వాంసులు ఉంటారు కదా, వాళ్ళందరూ పైన కూర్చున్నట్ట. కూర్చుని ఆయన ఏ మూర్ఛనలు తీస్తాడు, ఏ స్వరకంపనం కలిగిస్తాడు, ఇవన్నీ నోట్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన వేణుగానం మొదలు పెట్టగానే కొంతసేపు పుస్తకాలు పక్కన పడేశారు. ఇది నోట్ చేసుకోవడానికి అందేది కాదు. మళ్ళీ నోట్ చేసుకుని నోట్స్ పలికే నోట్స్ లేదు అందులో, మనకు అందదు అది. మనం తిరిగి పలకని దండం పెట్టి కూర్చున్నారండి. అందుకు గొప్ప గొప్ప విషయాలు ఇస్తున్నప్పుడు రాసుకోవడం మనిషి ఆస్వాదించడం చాలా మంచిది. అందుకే విని ఆనందిస్తున్నారు, వాళ్ళందరూ పరవశించిపోతున్నారు అంత ఆనందంతో. ఇతర రాగ విస్మారణం అది. ఇక్కడ అన్ని రాగములు మర్చిపోయేలా చేస్తుందయ్యా నీ వేణుగానము. ఇతర రాగ విస్మారణం. రాగం అంటే అటాచ్మెంట్, ప్రాపంచికమైన విషయములన్నీ మరపింపజేస్తుంది నీ వేణుగానం. అందుకే నీ వేణుగానం విన్నాక మేము ప్రపంచాన్ని మర్చిపోయాం. ఎందుకంటే వేణుగానానికి లక్షణం ఉంది. ప్రపంచాన్ని మర్చిపోవడం కంటే కావలసింది ఏముందండి? అందుకే ఇతర రాగ విస్మారణం. ఇతర రాగములన్నీ మరపింపజేస్తున్నదయ్యా ఆ వేణు రాగం. దానికున్న విశేషం అది. మరి ఎవరి రాగం మొదలైంది? నీపై రాగం. ఆ రాగాన్ని కలిగించే అమృతమేది? వేణువు. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నీ దివ్యమైనటువంటి స్ఫురిత వేణునా సుష్ఠు చుంబితం. అటువంటి దివ్యమైనటువంటి అధరామృతాన్ని మాకు ప్రసాదించు. ఇది ఇక్కడ అధరసీధున అన్నారు, అధరామృతం అన్నారు. ఇది చివరి వాక్యాలండి. అధరామృతం అనే శబ్దం చాలా గొప్ప విషయం అండి, సామాన్యమైనది కాదు. లోకాల్లో ఆనందాలన్నీ కూడా ధరామృతములే. మాకు నువ్విచ్చే అమృతం ఆ ధరామృతం అంటే లోకాతీతమైన అమృతమయ్యా, శాశ్వతమైన కైవల్యమైన ఆనందామృతము. అది ఇందులో శబ్దం అండి. అంత అద్భుతమైన విషయం గోపికా గీతం వల్ల మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వితర వీర నస్తే ధరామృతం. ఈ విధంగా అధరామృతాన్ని అడిగినటువంటి వారు పరమాత్మ యొక్క దర్శన లాలసతో తప్పించుతూ గానం చేస్తూ ఉంటే, ఇది గోప్య ప్రగాయంత ప్రళపంచశ్చ చిత్రధా రురుదు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసా. ఏమి పదం అండి! ఒక దగ్గర వదిలిన మరొక దగ్గర పట్టుకుంటామేమని ఇక్కడ పెట్టాడు. వాళ్ళందరికీ ఉన్న గొప్ప యోగం ఏంటంటే కృష్ణ దర్శన లాలస. దర్శన లాలస చాలా గొప్పది. ఎప్పుడు చూస్తానో అన్న తపన పడ్డాక ఇంకేవి చూడాలనిపించకూడదు. అది దర్శన లాలస. ఆ తపన వస్తేనే ఎన్నడు చూతునో ఎనుకుల తిలక అనే తపన వస్తుందండి. ఆ తపనతో వాళ్ళు ఏడుస్తున్నారు. కృష్ణ దర్శన లాలస. ఆ లాలసతో వాళ్ళు ఏడుస్తున్నట్ట. ఎంత అందంగానో ఏడ్చారు అంటున్నాడు మన సుఖయోగిందుడు. రురుదు సుస్వరం. వాళ్ళు చాలా మధురంగా ఏడ్చారు ఆ సుస్వరంతో. అంటే లోకం కోసం ఏడిస్తే అసహ్యంగా ఉంటుంది, లోకేశ్వరుడు కోసం ఏడిస్తే సంగీతం అయిపోతుంది, తెలుసుకోండి. అందుకే త్యాగయ్య ఏడుపు, అన్నమయ్య ఏడుపు, రామదాసు ఏడుపు, తుకారాం ఏడుపు, మీరాబాయి ఏడుపు మన బ్రతుకుల్ని తరింపజేసే గానం అయిపోయింది ఇక్కడ, తెలుసుకోండి. ఆయన కోసం ఏడుపుగా మాధుర్యం ఉంది. వాళ్ళు ప్రగాయంత ప్రళపంచశ్చ ప్రగాయంత గొప్పగా ఏడుస్తూ గొప్పగా మాట్లాడుతూ గొప్పగా పాడారు. అంటే వాడు ఏడిపే పాట ఏడుపు. ప్రగాయం గాయంత్యశ్చ అంటే పర్వాలేదు, ప్రగాయంత్య అన్నారు. అది గొప్ప విషయం, గొప్ప గానం, ఉత్కృష్ట గానం. అంటే భగవంతుడిని ఉద్దేశించేదే కదా. రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు త్యాగయ్య. అది ప్రగాయంత్య ప్రళపంచ చిత్రధ. వివిధ విధాలుగా వాళ్ళు ఆశ్చర్యకరంగా గానం చేస్తూ మాట్లాడుతూ మధురమైన స్వరంతో కృష్ణ దర్శన లాలసతో విలపిస్తూ ఉంటే, తాసాం ఆవిరభూచ్చౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మత. అలా వాళ్ళు విలపిస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఒక్కసారిగా ఆవిర్భవించాడు కృష్ణ పరమాత్మ వారి నడుమున. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 37 నిమిషాలకు. తిథి చవితి రాత్రి 3 గంటల 29 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7 గంటల 46 నిమిషాల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 35 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 5 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుంచి 4 గంటల 11 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం శ్రావణ సోమవారం సందర్భంగా శైవనక్తం అంటే పొగలంతా ఉపవాసం ఉండి సాయంకాలపు ప్రదోషపు వేళ ఆ శంకరుని 1 కేజీ పావు శ్వేతాక్షతలు అంటే బియ్యం కడిగి ఆరపోసినటువంటి అక్షతలు అన్నమాట. ఆ అక్షతలతో శివుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా చంద్ర సంబంధమైన దోషాలు తొలగించుకోవడంతో పాటు శివుని యొక్క అనుగ్రహంతో సకల సంపదలు, ఆరోగ్యము, మృత్యుంజయత్వము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా పొందవచ్చు. మృత్యుంజయత్వం అంటే అర్థం ఏమిటి? గండాలు తొలగిపోవడం లాంటివి అన్నమాట. అలాగే ఈరోజు ముఖ్య సంకష్టహర చతుర్థి అంటే సంవత్సర కాలము ప్రతి మాసంలోనూ బహుళ చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించేవారు ఈరోజు ప్రారంభిస్తారన్నమాట. ఇప్పటి నుంచి ప్రారంభించి సంవత్సర కాలం పూర్తి చేస్తారు. అలాంటి ముఖ్యమైనటువంటి సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా మనం సాయంకాలపు వేళ ముందు శంకరుణ్ణి పూజ చేసుకుని ప్రదోష సమయంలో తరువాత ఈ గణపతి వ్రతాన్ని అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరణ చేయొచ్చు. ఆ విధంగా ఆచరణ చేసేటప్పుడు ఆయనకి పూజ చేసేటువంటి పదార్థాల్లో 21 పత్రులు, 21 దూర్వాయుగ్మములు, 21 పుష్పములు తప్పనిసరిగా ఉపయోగించాలి. దాంతో పాటుగా 21 నువ్వుల ఉండలు నివేదన కోసం, 21 నువ్వుల ఉండలు వాయనం కోసం వినియోగించాలి. 21 ఆత్మ ప్రదక్షిణాలు చేయడం, అలాగే 21 అరగుంజీలు తీయడం గణపతికి ప్రీతికరమైనవి. మనలో ఉత్తేజాన్ని పెంచి, ఉత్సాహాన్ని పెంచి, సత్యస్ఫురణను పెంచి, మన యొక్క కష్టాలను మనమే అధిగమించేటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఈ వ్రతం. సాయంకాలం ఆ విధంగా పూజ చేసి రాత్రివేళ 8 గంటల 59 నిమిషాలకు చంద్రుడు కనిపిస్తాడు. ఆ చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రుడికి కూడా పూజ చేస్తేనే ఈ వ్రతం సమగ్రమవుతుందన్నమాట. ఆ విధంగా చంద్రుడికి పూజ చేయడం ద్వారా మనకు నీలాపనిందలు తొలగిపోతాయి. అంటే అర్థం మనం చెయ్యని తప్పుకు మన మీద ఆరోపణలు జరిగేటువంటి దోషాలు తొలగిపోతాయి అన్నమాట. నేటి ఆణిముత్యాలు. అహంకారం అజ్ఞానానికి, అపజయానికి దారితీస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ సోమవారం. సోముడికి ప్రీతివంతమైనది. సోముడు అంటే చంద్రశేఖర తత్వంతో విరాజిల్లేటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆవు పాలతో అభిషేకం చేసి ఈ శ్రావణ మాసంలో మారేడు చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణాలు నిర్వహించి ఒక చెంబెడు నీళ్లు మారేడు చెట్టులో పోసి మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చన చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. శ్రావణ లక్ష్మికి స్వాగతం పలికినటువంటి లక్షణం వచ్చి తీరుతుంది. ఆ మారేడు కాయ గుజ్జు తీసేసి
లోపల విభూతిని పోసి ఆ విభూతిని ఎవరైతే నిత్యం కూడాను నుదుట ధరిస్తారో ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు తొలగించబడి దేదీప్యవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ చివరి దశలో శివ కైవల్య ప్రాప్తిని పొందుతారు అంటోంది శాస్త్రం. ఐశ్వర్యకారక తత్వానికి నిదర్శనం మారేడుకాయ. మహాపాశుపతాస్త్రం అని చెప్పేసి అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క శివతత్వానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఉన్నాయి. ఆ పూజ జరిపినప్పుడు మారేడు పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రునాశనం, సంతాన వృద్ధి, అష్టలక్ష్మి వైభవం కలిగి తీరుతాయి అంటోంది మనకు శివ మహాపురాణం. ఇంత గొప్ప విశ్లేషణ మనకి శివారాధనలో దాగిన పరమార్థ లక్షణం. అందున కూడాను ఈ శ్రావణ మాసంలో ఎవరైతే నిర్వహిస్తారో వారి జీవితం ఉల్లాసంగా, ఆనందంగా, లక్ష్మీకళతో కలకాలం ఉండి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయిట. ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే. అది కూడా ఎవరు? లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క 100 కవచములు బద్దలయ్యేట్టు చేయగలడు. అలా ఆయనని కూడా సంతోషపెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే. ఆమెయే సంతోషపెట్టగలదు. అటువంటి తల్లివి వెనక్కి రండి. శంకర భగవత్పాదులు చేస్తున్న కనకధార. పేద బ్రాహ్మణి ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు? నువ్వు దయాస్వరూపిణివి కదా, అపారమైన ప్రేమ కదా, లోకమాతవి కదా, ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు? ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు? అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది, శంకరా ఇవ్వడం కుదరదు. ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు. ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు. శ్రీశైలేజు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చేసి కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అలా చిన్న పుణ్యం చేసింది లేదు. ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం? కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగవత్పాదులు. అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు. ఈ జన్మతో సరికాదుగా, ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా, అక్కడ భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారుగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా. కొడుకు గురించి ఆలోచించావు మంచిదే, కోడల గురించి ఆలోచించావు మంచిదే, మనవల గురించి ఆలోచించావు, కూతురు గురించి, అల్లుడు గురించి, భార్య గురించి, పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించావు మంచిదే. నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా. ఇలా పెట్టాలి, లేకపోతే ఏదో సేవ చెయ్యాలి, ఏదో పుణ్యం చెయ్యాలి. ఏదీ చెయ్యకపోతే వీడెలా తరిస్తాడు? వీడు పాడైపోడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, ఎవడు ఉద్ధరిస్తాడు? అందుకే చేసినది లేదు శంకర, ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం? కుదరదు. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నిజమేనమ్మా, ఈవిడ దుష్కర్మ చేసింది, మంచి పని చేయలేదు. కానీ నువ్వు నయనాంబువాహ, నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత, గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార, అదే కనకధార. అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం. ఏ వర్షం పడాలి? ద్రవిణాంబుధార. ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా, అనుగ్రహించమ్మా ఈవిడ్ని. ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా?
ఉన్నదొక్క ఉసిరికై. అయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా. అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా. అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా. ఎప్పుడో తప్పు చేసిందంటావే, ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికాయని అడ్డు పెట్టి ఇవ్వలేవా? పైగా అమ్మా, లోకంలో మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు. మాకు లక్షణం ఉంది. ఎంత గడుసుతనం అండి శంకరులది. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశం విషణ్ణే. ఆమె పక్షి కాదమ్మా, పక్షి పిల్ల అంటున్నారు. అది ఏ పక్షి? సాధక పక్షి. సాధక పక్షికో లక్షణం ఉంటుంది. దానికి కంఠం కింద కన్నం ఉంటుంది. మనం ఎవరమన్నా ఏమన్నా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి, కంఠంలోంచి కారిపోతుంది. దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది. మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి. పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది. పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతుంది. అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు. వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా. చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి. అందుకనమ్మా చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా. అమ్మా, లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగ శిశం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ. అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు. తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటోదల పారాయమ్మా నీ కంటి చూపుతో. ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1 గంట 48 నిమిషములు కురిపించింది స్వర్ణ ఉసిరికలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో శంకరాచార్యుల వారు ఎక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో ఆ పెద్ద మేడ, దాదాపు 5 అంతస్తుల మేడ ఉంటుందేమో, కొన్ని వందల గదులుంటాయి. ఆ మేడకి ఉన్నటువంటి గేటు మీద స్వర్ణతుమనాయ్ అంటే ఇక్కడ కనకధార కురిసినది అని బోర్డు మీద రాసి ఉంటుంది. స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికుంది ఆ హర్మ్యం. శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రానికి లక్ష్మీదేవి పరమ సంతోషాన్ని పొంది కనకధార కురిపించి అప్పుడంది లక్ష్మీదేవి, శంకర నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు. నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం. దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి. ఇప్పటికీ కనకధార స్తోత్రం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా వస్తువులు పోయినప్పుడు కూడా నియమంగా కనకధార చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తువులు దొరికాయని కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి పెద్దలు కూడా తమ జీవితంలో యథార్థంగా ఇది జరిగింది అని అంగీకరించి కనకధారా స్తోత్ర వైభవాన్ని అంగీకరిస్తూ రాసుకున్నారు. అంత గొప్పది కనకధార. అప్పటికీ ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ఆదరణీయమైనటువంటి మార్గంగా చెప్పబడేది ఏది అంటే శంకరాచార్య కృతమైనటువంటి కనకధారాస్తవం. అంత గొప్పది కనకధారాస్తవం. అందుకే సకృన్నత్వా నత్వా, ఆ పాత్రత, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి స్తోత్రం చేస్తే చాలు, అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆ తల్లి ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి కాపాడి తీరుతుంది. అందుకే ఆ తల్లి యందు ఆ భక్తి కలిగినటువంటి వాడు అమ్మని ఏదైనా అవసరం వచ్చి అడగవలసి వస్తే ఆవిడ తడువుకోదు. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే ఆమె తన బిడ్డల్ని ఆదుకుంటుంది. అంతేకాని అసలు పాత్రత పొందకుండా కేవలం భేషజంతో ప్రవర్తిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియని అమాయకురాలామె కాదు. అందుకే అర్ధార్థి, మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయంతో నాకు డబ్బు కావాలన్న వాడికి కూడా డబ్బిస్తుంది.
ఎందుకని అంటే వాడు దాచుకోవడానికి డబ్బు అడగట్లేదు. ఆ డబ్బు వస్తే ఏదో మంచి పని చెయ్యాలని ఆర్తి ఉంది. అటువంటి వాడికి కావలసిన డబ్బుని కూడా ఆవిడ సమకూరుస్తుంది. అటువంటి తల్లి ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరత భూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడ ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమునందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ హరే కృష్ణ. ధ్వజము, వజ్రము, అంకుశము, పద్మము అను వాటి గుర్తులు గల కాలి ముద్రలతో వారిద్దరు కూడా ప్రకాశింపజేస్తున్నారు. అక్రూరుడికి కనపడినటువంటి దృశ్యంతో వాడు పరవశం అయిపోయి చెప్పుకుంటున్నాడు. పెద్ద మనస్సు గల వారైన వారి చూపులలో దయ, చిరునవ్వు తొణికిలాడుతున్నది. దయ ఉంది, చిరునవ్వు ఉంది. ఆ బలరామకృష్ణులు అనేక గొప్ప లీలలను చూసేవారు. వారు స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలను ధరించి పవిత్రమైన చంద్రాన్ని దేహానికి పోసుకొని హారాన్ని, వనమాలను కూడా ధరించి ఉన్నారు. కాలానికి అతీతులైన శ్రీహరి సంకర్షణలే జగత్తునకు కారణమైన పురుషుడు మరియు ప్రకృతి వారిద్దరూ జగద్రక్షకులు. జగత్తును రక్షించటం కోసం వారు తమ పూర్ణ స్వరూపంతో శ్రీకృష్ణ బలరాములుగా అవతరించారు కదా. ఈ జగత్తును ఉద్ధరించటానికి బలరాముడు బంగారంతో వ్యాపించబడినటువంటి వెండి పర్వతంలాగాను, శ్రీకృష్ణుడు బంగారంతో నిండిన ఇంద్రనీల పర్వతంలాగాను ప్రకాశిస్తూ తమ కాంతితో దిక్కుల చీకట్లను తొలగిపోయేటట్లుగా చేస్తున్నారు కదా. ఇక్కడ ఉండే మట్టి, ఇక్కడ ఉండే చెట్టు, ఇక్కడ ఉండే పురుగు ఎంత అదృష్టమని చేసుకున్నాయో. ప్రేమతో పరవశించినటువంటి అక్రూరుడు రథము నుండి వేగంగా దిగి బలరామ శ్రీకృష్ణుల పాదాలను సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక్క పర్యం దిగి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడు. భగవంతుడి దర్శనంతో కలిగినటువంటి ఆనంద బాష్పాలతో అక్రూరుడి కళ్ళు నిండిపోయాయి. ఆనందంగా ఉన్నాయి, వాడి కళ్ళు మొత్తం నిండిపోయాయి నీళ్లతో. అతడి శరీరం రోమాంచమైంది. అతడు తత్తరపాటు చెందాడు. బొంగురుపోయినటువంటి గొంతు గలవాడై తన పేరును కూడా చెప్పలేకపోయాడు. అంత వాడు పరవశమైపోయాడు. నేనెవరని చెప్పలేకపోయాడు. బొంగురుపోయింది వాడికి. వాడికి ఏం చేయాలో తెలీదు. శరణాగత వత్సలుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణునికి ఆయన అక్రూరుణ్ణి తెలిసిపోయింది. ఆయనే అక్రూరుడు అని అర్థమైపోయింది. పరమాత్ముడికి తెలియకుంటుందా? ఆయన అక్రూరుడికి ఎదురుగా వెళ్ళి దగ్గరకు లాక్కొని కౌగలించుకున్నాడు. బలరాముడు కూడా
తనకు నమస్కారం చేసిన అక్రూరుణ్ణి కౌగిలించుకున్నాడు. అక్రూరుని ఒక చేతిని బలరాముడు, మరొక చేతిని కృష్ణుడు పట్టుకొని ఆదరంగా ఆయనను ఇంటిలోకి తీసుకువెళ్ళారు. ఏమి జరుగుతుందే తెలియటం లేదు. వాడు ఏమేమి అనుకున్నాడో అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వాళ్ళిద్దరూ అటు ఇటు పట్టుకొని ఇంటిలోకి తీసుకొని వెళ్ళారు. తర్వాత శ్రీకృష్ణుడు ఆయన ప్రయాణం చక్కగా సాగిందా అని కుశల ప్రశ్నలు వేసి ఆయనకు మంచి ఆసనాన్ని ఇచ్చారు. బాగా ప్రయాణం జరిగిందా, రథంలో ఎటువంటి తాపత్రయాలు లేకోకుండా వచ్చావా, బాగుందా అని మంచి ఆసనాన్ని ఇచ్చారు. యథావిధిగా 2 కాళ్లను కడిగి తేనీరు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలను తీసుకొని వచ్చి సమర్పించాడు. భగవంతుడు సర్వసమర్థుడు అయినటువంటి అతిథి అయినటువంటి అక్రూరుడికి ఒక గోవును ఎంతో ఆదరంతో సమర్పించాడు. తర్వాత ఆయన కాళ్లను ఒత్తి అలసట తీరేనట్లుగా చేశాడు. పాపం తీరేటట్లుగా కాళ్ళను కూడా పట్టుకున్నాడు. తర్వాత అనేక రుచులు గల పవిత్రమైన ఆహారాన్ని తెచ్చి శ్రద్ధగా ఆయనకు సమర్పించాడు. బలరాముడు గొప్ప ధర్మవేత్త. ఆయన అక్రూరుడు భోజనం చేసిన తర్వాత ప్రేమతో తాంబూల ద్రవ్యాలను, గంధాన్ని, పుష్పమాలను సమర్పించి ఆయనకు గొప్ప ఆనందాన్ని కలిగించాడు. అలా సత్కారాన్ని పొందిన అక్రూరుడిని నందుడు ఇలా అడిగాడు. కంసుడు పరమక్రూరుడు కదా, అతడు జీవించుండగా మీరు ఎలా జీవిస్తున్నారు? కంసుడు కేవలం తన ఇంద్రియ భోగాలే ప్రధానంగా గల దుష్టుడు కదా, అతడు ఆక్రోశిస్తున్నటువంటి తన చెల్లెలి పుత్రులను చంపాడు కదా, ఎంత వద్దన్నా కూడా చంపేశాడు కదా, అతడి చేత పాలించబడేటువంటి ప్రజలు అయినా మీ క్షేమం గురించి ఏమి అడగాలి నేను? అటువంటి ప్రజలు మీరంతా ఏమని అడగదు? నందుడి క్షేమ సమాచారాన్ని అక్రూరుడు ముందే అడిగి తెలుసుకున్నాడు. ఈ విధంగా నందుడు పలికినటువంటి మధురమైన వాక్కులతో అక్రూరుడికి ప్రయాణంలో కలిగినటువంటి అలసట తొలగిపోయింది. అక్రూరుడు బలరామకృష్ణులను తీసుకొని వెళ్ళుట అనేటువంటి విషయం చెప్పబడింది ఈ అధ్యాయంలో. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. అక్రూరుడు ఆసనంపై సుఖంగా కూర్చున్నాడు. ఆయనను బలరామకృష్ణులు గొప్పగా సత్కరించారు. దారిలో మనస్సులో సంకల్పించుకున్న కోరికలన్నీ ఆయనకు తీరిపోయాయి. ఏమేమి అనుకున్నాడో, ఏదేది అనుకున్నాడు కదా, నన్ను పట్టుకోవాలా, నన్ను దగ్గరికి చేర్చాలా, నన్ను కూర్చోబెట్టుకోవాలా, ఇట్లంతా అనుకున్నాడు కదా. ఏమేమి అనుకున్నాడో అన్నీ తీరిపోయాయి. కౌగలించుకోవాలా, చెయ్యి పట్టుకోవాలా, దగ్గర కూర్చోబెట్టుకోవాలా, స్పర్శ చేయాలా, ఏమేమో అనుకున్నాడు కదా, అన్నీ తీరిపోయాయి. అదేదే సంకల్పించుకొని కోరికలు కోరుకున్నాడో దారిలో రథంలో అక్రూరుడు పరమాత్ముడి మీద అవన్నీ తీర్చేశాడు స్వామి. భగవంతుడైన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి నివాస స్థానము. ఆయనే ప్రసన్నమైనప్పుడు లభించినది అంటూ ఏది ఉండదు కదా. పరమాత్ముడే ప్రసన్నమైనప్పుడు లభించనిది ఏమీ ఉండదు కదా, అన్నీ లభిస్తుంది కదా. లభించింది ఏమీ ఉండదు కదా, అన్నీ లభిస్తుంది. అది లభించదు, ఇది లభించదు అనేది ఏం లేదు, అన్నీ లభించేస్తున్నాయి. అయినా కూడా భక్తులు ఆయననే పరమలక్ష్యంగా భావిస్తారు. అంత అయినప్పటికీ కూడా, అంత లభించినా కూడా పరమాత్ముడే లక్ష్యం కదా, అదే దాన్నే ధ్యానిస్తుంటారు. ఈ వరాల మీద వాళ్ళకి లెక్కలేదు. అటువంటి వారు దేనిని కూడా కోరుకోరు. వరాల మీద ఎప్పుడు వరాలు క్షీణించేవి కదా, దాని మీద కోరుకోరు. అటువంటి వారు వాళ్ళు ఏమీ కోరుకోరు. దేవకీ నందుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు సాయంకాల భోజనాన్ని చేసి కంసుడు తన మేలును కోరే వారి పట్ల ప్రవర్తించే తీరును, కంసుడు చేయాలనుకున్నటువంటి ఇతర కార్యాలను గురించి అక్రూరుని ఇలా అడిగాడు. తండ్రి, తమరిని చూడటంతోనే ప్రీతి కలిగింది. తమరి ప్రయాణం సుఖంగా సాగిందే? మీకు శుభమగుగాక. మా జ్ఞాతులు బంధువుల యందు కంసుడు ఏ పాపాన్ని చేయలేదు కదా, ఆ కంసుడు ఏ పాపాన్ని కూడా చేయలేదు కదా, వారు క్షేమంగా ఉన్నారా? మా బంధువులంతా ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళను ఈ కంసుడు హింసించలేదా?
ఏదైనా దుఃఖపెట్టాడా? వాళ్ళందరూ బాగున్నారా? అందుచేత మాకు మా బంధువులకు కంసుడితో పాలించబడే ప్రజలను జరిగే మేలు గురించి మిమ్మల్ని ఏమీ అడగను. అందుకని అయ్యా, నా కారణంగా పూజ్యులైన మా తల్లిదండ్రులకు దుఃఖం కలిగింది కదా, నా బంధువులకంతా దుఃఖం కలిగింది కదా, నా కారణంగా కదా నేను కంసుడిని సంహారం చేస్తున్నాను అనే దృష్టితో కదా వాడి కోపం వచ్చింది. అశరీరవాణి చెప్పింది అని చెప్పి విధి ఉంది అట్లా ఉంది అని, విధిలో అట్లా ఉంటే ఏం చేయను? నా మీదనే కదా కోపం, నా మీద తీర్చుకోవచ్చు కదా. నా బంధువుల మీద, మీ చుట్టుముక్కలు వాళ్ళే ఉండల మీద, మా తల్లిదండ్రుల మీద, వాళ్ళందరి మీద ఎందుకు వాడి యొక్క పాపాన్ని వాడు విత్తనంగా వేస్తున్నాడు? వాళ్ళని ఎందుకు హింసిస్తున్నాడు? వాళ్ళందరికీ దుఃఖం కలిగించేటట్టుకు చేసింది నేనే కదా. నా కారణంగానే వారిద్దరికీ పుత్రుల యొక్క మరణం కూడా సంభవించింది కదా. అంతమంది పుత్రులు సంహారం చేయటం అంటే పిల్లాటన? చిన్నప్పుడే చచ్చిపోవాల వాళ్ళందరూ చచ్చారంటే ఎంత దుఃఖపడి ఉంటారు మా తల్లిదండ్రులు. కారాగార వాసము వాళ్ళకి కలిగాయి కదా, నా మూలంగానే కదా. కృష్ణ శ్రీహరే శ్రీహరే.